నెక్స్ట్ టైం జరిగింది నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చావంటే ప్రచితికి హలో చెప్పు. ఏం జరుగుతుంది ఇక్కడ? నీకు 5 నిమిషాలు టైం ఇస్తే నువ్వే 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయావు. పా నువ్వు అస్సలు మారలా. నైస్ టు మీట్ యూ అగైన్ టు. గ్రేట్. హలో. అసలు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందని ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడే. ఆ బ్యాచిలర్స్ పార్టీ వీడిదా? ఏ సాగవే, హై టెన్షన్ లో ఉన్నప్పుడు మూడు చెడగొడుతున్నావు. నువ్వు చెప్పరా. షూర్ యూ ఓకే విత్ దిస్? Of course I'm sure about this. But don't you think we need to know each other better? Come Sanju. What are you waiting for? సో ఎవరికి ఎవరితో సెట్ అవ్వలేదు చిచి, మా ప్రాబ్లం అది కాదు. మరి 5 years దాకా పిల్లలొద్దు సంజు. Let's enjoy ourselves. ఒక్క నిమిషం, నీకు ఇప్పుడు పిల్లలు కావాలా? అందుకే వదిలేసావా? అవును, అట్ సమ్ పాయింట్ నాకు పిల్లలు కావాలి, కానీ మేము విడిపోవడానికి రీజన్ అయితే అది కాదు. సిగ్గుండాలరా. అసలు డ్రావర్ ఎందుకు ఓపెన్ చేసావు? అలా చెప్పకుండా అమ్మాయిలు పర్స్లోకి, ఫోన్లోకి, కబర్డ్లోకి చూడకూడదు అని నీకు తెలీదా? మంచి పని చేసా వదిలేసి. నువ్వు హ్యాపీగా ఉన్నావు ఈరోజు. అవునులే, నేను కూడా బతికిపోయా. ఏంటి? అంటే నీ వల్ల కాదు, ఆ డ్రాయర్లో చూసినందుకు. అందుకే నువ్వు వదిలేసావు అనమాట. అమ్మాయి నీకన్నా అప్డేటెడ్ వర్షన్. కాదు, అంతకన్నా రీజన్ ఏ ఉంటుంది? బేసిక్లీ మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఓపిక లేదే. ఫ్లాట్గానే చెప్పేస్తా. రోష్ని 2 లైఫ్స్ బతుకుతుంది. ఒకటి తన కోసం, ఇంకోటి తన ఫ్యామిలీ కోసం, ప్రపంచం కోసం. ఈ 2లో తన రియాలిటీ ఏంటో అర్థం కాక మధ్యలో నేను ఇరుక్కుపోయాను. ఇన్ఫ్యాక్ట్ తన రియాలిటీ ఏంటో తనకే తెలియలేదు. అంత కన్ఫ్యూజ్ పర్సన్తో మ్యారేజ్ అనే పెద్ద కమిట్మెంట్లోకి వెళ్ళడం నాకు కరెక్ట్ కాదనిపించింది. నాకన్నా తన లైఫ్కి అయితే అస్సలు కరెక్ట్ కాదనిపించింది. సో యా, ఐమ్ సారీ. ఆమె ఎలా రియాక్ట్ అయింది? Best breakup sex ever. సో నీ ఫ్రెండ్స్ పాటు ఇక్కడికి వచ్చి తాగి పడిపోయి ఎంజాయ్ చేయడానికి వచ్చావన్నమాట. ప్లాన్ అత్తరిందిరా. కానీ ఇక్కడ ఎవరు 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళట్లేదు. హ, నేను మీ చెత్త ఫ్రెండ్స్ కి పడను, అండ్ ఇది నీకు అస్సలు పడదు. లైట్ తీసుకో, మర్చిపో. పద టామీ. దాన్ని ఏం పట్టించుకోకు. నువ్వు లైఫ్లో చాలా రిలేషన్షిప్స్ చూసావు. నాతో, రోష్నీతో, ఇంకా చాలా మంది అమ్మాయితో. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. మేబీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఒక వ్యక్తి మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళ ఒరిజినల్ పర్సనాలిటీకి సంబంధమే ఉండట్లేదేమో. బహుశా మనం అలా చేయకుండా ఉంటే మనం ఇప్పటిదాకా ఒంటరిగా ఉండేవాళ్ళం కాదేమో కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా? మనం కలిసి 2 సంవత్సరాలైనా అదే స్పాట్, అదే కనెక్షన్, సిగ్గుపడకుండా ప్రతి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదిగో పక్కన దిష్టి బొమ్మను పెట్టుకుని కూడా. ఏంటే మన కాంబినేషన్ పాత జీన్స్ లాంటిది. టైం గడిచే కొద్దీ కంఫర్ట్ పెరుగుతూ ఉంటుంది. బాయ్. ఇంకెన్ని రోజులు ఉంటావు? 2 days. మనం ఏం తప్పు చేస్తున్నావు అంటావు? ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడి నుంచి నీతో మాట్లాడుతున్నావే, అక్కడ తప్పు చేస్తున్నావు. మన జనరేషన్ మొత్తం ఏదో తప్పు చేస్తున్నాం కదా. వాళ్ళని చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు, అండ్ మనల్ని చూడు. అలా ఉండడం వల్ల ఒకప్పుడు నన్ను ఓల్డ్ ఫ్యాషన్ని ఏడిపించేవాడివి, గుర్తుందా నీకు? ఎనీవే, నువ్వు మారిపోయావని నాకు సంతోషంగా ఉంది. టామీ సీరియస్లీ, 40 ఏళ్ళైనా వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉన్నారు. బట్ 4 ఏళ్ళలో వాళ్ళ కొడుకే డైవర్స్ తీసుకుంటున్నాడు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక డైవర్స్ తీసుకుంటున్నారు, లేదా బ్రేకప్ అయిపోతున్నారు. ఇలా మాట్లాడుతుంటే ఇక ఆపడం కష్టం. నీ 2 days నాకు ఇవ్వా వాట్? ప్లీజ్, జస్ట్ 2 days. ఏ? ఎందుకంటే నీతో మాట్లాడే ప్రతి క్షణం మన గతం మొత్తం నా కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది. నువ్వు నేను అసలు విడిపోయి ఉండకూడదు అనిపిస్తుంది. ఆ పేరు మీద ఉండేది మనమైతే బాగుంది అనిపిస్తుంది. నీకు నాకు మధ్య ఏదో కనెక్షన్ ఉంది టామీ. అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంది.
అదేంటో తెలుసుకోకుండా వీ షుడెంట్ లెట్ గో ఆఫ్ ఈచ్ అదర్. మన స్టైల్లో కాకుండా, సారీ, నా స్టైల్లో కాకుండా వాళ్ళ స్టైల్లో ట్రై చేస్తా. ఇంకొకసారి మీ నాన్న మీ అమ్మని ఎలా ప్రేమించడం అలా, మా నాన్న మా అమ్మని ఎలా ప్రేమించడం అలా. ఓల్డ్ ఫ్యాషన్ రొమాన్స్ అప్పటికే వర్కౌట్ అవ్వలేదనుకో, నీ దారి నీది, నా దారి నాది. ఆలోచించి చెప్తా. హలో, వాళ్ళ టైంలో ఏ అమ్మాయి అబ్బాయికి డైరెక్ట్గా ఎస్ చెప్పలేదు. కానీ మీ అబ్బాయిలే అమ్మాయి మేబీ అంటే దాంట్లో కూడా ఎస్ ఉండొచ్చు అని నమ్మి ట్రై చేసుకోవాలి. నువ్వు ట్రై చేసుకో. వీడేంటి ఈ క్లాసిక్ థియరీని సీరియస్గా తీసుకుంటున్నాడు? ఈ రోజుల్లో అబ్బాయిలు పాజిటివ్ రిప్లై కోసం వాట్సాప్లో రోజ్ స్మైలీ పెడతారు. ఇలా రోజెస్ని ఇచ్చేవారు ఎవరు లేరు. హే, ఏంటిది? పర్లేదు పర్లేదు. అంటే ఎదురుకుండా కూర్చునే నా ఫేస్ కన్నా నీకు నీ ఫోన్లో కనిపించే ఎల్లో రౌండ్ స్మైల్ ఎమోటికాన్స్ నచ్చినట్టున్నాయి. పర్లేదు, మనం వాట్సాప్లో సారీ సారీ సారీ, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఫోన్తో గుర్తొచ్చింది, నువ్వెందుకు తినే ముందు ఏం తింటున్నావు దానికి ఫోటో తీసుకుని ఫేస్బుక్ ట్విట్టర్లో పెడుతూ ఉంటావు? ఇవాళ నేను ఇడ్లీ తిన్నాను, సో నువ్వేం తింటే నాకేంటి? ఆపు తల్లి, నెక్స్ట్ టైం నుంచి నేను తిని పూర్తి చేసాక ఆ ఖాళీ ప్లేట్ ఫోటో తీసి పోస్ట్ చేస్తా. ఓకే, నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? సంజయ్. అతనితో ఏం చేసావు? బ్యాడ్ వన్. మనం కలిసి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటే నిన్ను వదిలేదాన్ని కాదు. కానీ అప్పుడు టిపికల్ మగాడిలాగా నీ మైండ్లో ఒకే ఆలోచన. చిన్న కరెక్షన్ బంగారం, నువ్వు నన్ను వదలలేదు, నేను నిన్ను వదిలేసాను. యా, బట్ యు నో వాట్, ఆ వేళ అలా జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాం. లేదంటే మనం కలిసిన మనుషుల్ని కలిసే వాళ్ళం కాదు, మనం నేర్చుకోవడానికి ఎక్స్పీరియన్సెస్ ఉండేవి కాదు. లైఫ్ వుడ్ జస్ట్ నాట్ బీన్ ద సేమ్. నా ట్రైన్ మిస్ అయిందా? ట్రైన్ మిస్ అవ్వడం అంటే మనం లైఫ్లో తీసుకున్న ప్రతి స్టెప్, ప్రతి డెసిషన్ మన లైఫ్ని మార్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం ట్రైన్ మిస్ చేస్తాము. ఆ ట్రైన్ మిస్ అవ్వడం అంటే దాంతో సంబంధించిన ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి జర్నీ మిస్ అవుతాము. టామీ, వెయిట్ వెయిట్, నా తర్వాత ఇంకెవరితో అయినా నీకు ట్రైన్ మిస్ అయ్యనిపించిందా? ఒకసారి అనిపించింది. ఓకే, సో ఇఫ్ యూ హ్యాడ్ చాయిస్, ఆ ట్రైన్ మిస్ అయిన వ్యక్తి నేనా? అప్పుడు ఉన్న సంజు ఉండేవాడు అంటే నీకు అసలు ఛాన్స్, మేబీ ఒక చిన్న ఛాన్స్ ఉండేదేమో. మేబీనా? కొత్త హార్ట్ అటాక్ ఓకే ప్లీజ్. కానీ ఈ వర్షన్ ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏంటి? నువ్వు మారిపోతే అనుమానం ముందు పెట్టి ఆ తర్వాత అమ్మాయిలు పెడతారు. సో నా ఎక్స్ ఫియాన్సేకి ఒక రేటింగ్ సిస్టమ్ ఉండేది. తన క్యాలిక్యులేషన్స్లో ఎవరికైతే 10 on 10 వస్తుందో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. సో నువ్వు కూడా తన మీద అదే వాడావు కదా? 10కి చుట్టుపక్కల కూడా రాలేదు, అంత ఫాస్ట్గా వదిలేసావు. రియలీ మీన్ యు నో. సారీ సారీ సారీ. ఇప్పుడు నేను అడగాలనుకున్న మ్యాటర్ ఏంటంటే, అదే పాయింట్ సిస్టమ్ నువ్వు నా మీద వాడితే 10కి దగ్గరలో కన్నా వస్తానా?
అంత డెస్పరేట్గా ట్రై చేయకు. ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? క్లైమాక్స్లో క్యారెక్టర్స్ అంతా రియలైజ్ అయిపోయి మారిపోవడానికి నేనేంటి హీరోయిన్లా పరిగెత్తుకుని స్లో మోషన్లో హక్ చేయాలా? అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ రియల్ లైఫ్. అలా జరగదు. ఓకే టామీ, మరి ఇంకెలా జరుగుతుంది? నాకు తెలీదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరికి తెలీదు. ఈ 2 days నేను నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నానో, కానీ ఏంటో ఇది ఒక రియాలిటీ చెక్లా అనిపిస్తోంది. అండ్ ఏదో నా ఫోన్ని స్విచ్ ఆన్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడేమంటావు? నేను కూడా నేను ఇలా ఇంటికి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆన్ చేసుకుని టామీ ఏదో ఒక రోజు రియలైజ్ అవుతుంది, మెసేజ్ చేస్తుంది అని కాసు కూర్చోవాలా? డజంట్ వర్క్ దట్ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీ మీద ఆ ఫీలింగ్ ఉంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది, కానీ అది ఫీలింగ్ నాకు కలగట్లేదు. నేను అలా ఫీల్ అవ్వలేనప్పుడు నీకు అబద్ధం చెప్పలేను సంజు. టామీ, ప్రిఫర్ చేయి. ఏదైనా చెప్పు డాడీ, ఐ హేట్ బాయ్స్. ఎందుకో నీ విషయంలో నా 6th సెన్స్ చాలా షార్ప్గా ఉంటుంది. రాగానే తెలిసిపోయింది. అది నీ 6th సెన్స్ కాదురా, నేను వేసుకున్న పర్ఫ్యూమ్. అదిగో అక్కడే 40 years తర్వాత కూడా అంకుల్ తన లవ్ని తన వైఫ్కి డిక్లేర్ చేశాడు. ఈ 40 సంవత్సరాల్లో ఎన్ని గొడవలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్, ఇవన్నీ చూసి కూడా ఆ ఆంటీ అంకుల్ వదిలి పారిపోలేదంటే గ్రేట్ కదా. హే, నేను ఎక్కడికి పారిపోవడం లేదు, కానీ ఇంకా 40 సంవత్సరాలు నీతో ఉండడానికి సరిపోయింద కారణం ఇంకా దొరకలేదని అంటున్నా. మనం ఇంకో 40 సంవత్సరాలు నాతో గడపడం కరెక్ట్ కాదు అనడానికి కూడా ఏ కారణం దొరకలేదు కదా. ఓకే, ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళైంది అనుకుందాం. ఇప్పుడు నువ్వు రోజు మొత్తం ఆఫీస్లో కష్టపడి ఇంటికి టైర్డ్గా వచ్చావు అనుకుందాం. Yes, David. I'll get it done immediately. I'm on it right now. టడా! నేను రోజు ఇంత పని చేసి వస్తే నువ్వు కూర్చుని తింటున్నావా? నో 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 స్వీరాట్, పొద్దు నుంచి ఒక మంచి ఫాదర్లా మన శామీని చూసుకుంటున్నా. ఆహా, కానీ నీకొక గుడ్ న్యూస్ చెప్పనా? మనకింకా పెళ్లి కాలేదు, కూతురు కూడా లేదు. ఓయ్, మన కూతురు ఏం చేసేవే? ప్లీజ్ ఒక 2 minutes ఇవ్వే, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇందాక నేను చెప్తున్నట్టు నీకోసం నీ ఫేవరెట్ డిన్నర్ చేసి పెట్టా, సామి చేత హోంవర్క్ చేయించా, సామి హోంవర్క్ కూడా నేనే చేసి పెట్టా, అండ్ నా ప్రాజెక్ట్ ని ఇంట్లోనే కూర్చొని పూర్తి చేసుకున్నా. నౌ టెల్ మీ వాట్ యు వాంట్ నెక్స్ట్ యువర్ హైనెస్. హే, ఒక్క నిమిషం. పెళ్ళయ్యాక కూడా నా ఇంట్లోనే ఉంటావా? కథ చెప్పేటప్పుడు నోన్ లొకేషన్ అంటే ఈజీయే, మళ్ళీ కొత్త లొకేషన్ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కదా. తొక్కలో డౌట్లు. ఓకే, మన కొత్త ఇంట్లో నువ్వు, నేను, మన చిన్న కుక్క పిల్ల. నా కుక్కలంటే నచ్చవు. అయితే పిల్లి, పిల్లిలు అలర్జీ. పెట్సే వద్దే. నువ్వు, నేను, మన చిన్న కూతురు. ఇప్పుడు అదే మనకి పెళ్ళి అవ్వలేదనుకో. వాట్ రబిష్. నిన్ను చేసుకోకపోతే అసలు నాకు పెళ్లి అవ్వదా? ఒక్కసారి సరిగ్గా చూడవే, అది నువ్వు కాదు, నేను. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇలా కలుస్తుంటే ఏదో కారణం ఉండాలి కదా. మన ఇద్దరికి ఎప్పుడు సెట్ అవ్వదని అర్థం చేసుకోవడానికి. నీకు నాతో అండ్ నాకు నీతో తప్ప ఇంకెవరికి సెట్ అవుతుంది అర్థం చేసుకోవడానికి. లేదా నువ్వు ఇంతసేపు ఇక్కడ ఉండవు. నాతో పడటం చాలా కష్టం రా. తెలుసు, కానీ అది నా ప్రాబ్లం. హే, నీతో పడటం కూడా చాలా కష్టం. అది కూడా తెలుసు, కానీ అది నీ ప్రాబ్లం. ఓకే, మన ప్రాబ్లం. అయ్యో, అసలు నన్ను వదలవా? మినిమం 40 years దాకా అస్సలు వదలు. కానీ ఒకసారి వదిలేసావు. సారీ, నేను చేసిన తప్పులు ఎప్పుడు రిపీట్ చేయను. కొత్త తప్పులు చేస్తానేమో. ఓకే ఓకే, సారీ టామీ. ఐ ఆల్వేస్ లవ్డ్ యూ. బొద్దుగా, ఫ్యాట్గా స్కూల్లో ఉన్నప్పుడు మై ఫస్ట్ లవ్. 2 years back when I was an idiot, I loved you. 2 years later, I still love you. ఆ అంకుల్లా రిటైర్ అయ్యాక కూడా ఐ విల్ లవ్ యూ. 40 years తర్వాత నువ్వు నేను మళ్ళీ ఇదే చోటుకు వచ్చి మన 40th anniversary సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా ఐ విల్ స్టిల్ లవ్ యూ. నవ్వుతున్నావేంటి? మా నాన్న గుర్తొచ్చాడు. సో వాట్, ఇప్పుడు మోకాల మీదకి వెళ్ళేమైనా ప్రపోజ్ చేయాలా? ఓకే, ప్లీజ్ జస్ట్ సే yes. నేను ఎస్ చెప్తా, కానీ ఒక కండిషన్. ఈ డ్రామాలు ఆపి
డ్రామానా ఓకే 1 minute ఓపెన్ చేయడానికి వచ్చి ఎంత పెద్ద రింగ్, ఎంత పెద్ద డైమండ్. ఏమై నో చెప్తుంది. పెద్ద డైమండ్ సర్లే ఓయ్ మరి నా డైమండ్ ఏది ఇది మా నాన్నది. ఒరిజినల్ ఇంట్లో ఉంది, తర్వాత ఇస్తా. అడ్జస్ట్ చేసుకో. లవ్ని ఎవ్వరూ కంట్రోల్ చేయరు. ఆ ఎమోషన్కి మనం సరెండర్ కావాల్సిందంతే. మమ్మల్ని కలపడానికి సినిమాలో లాగా స్పెషల్గా ఏమీ అవ్వలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ప్రేమాని మాత్రం నమ్మాను. అదే మమ్మల్ని కలిపింది. హలో. హలో కరెక్ట్ అండి, ప్రేమ అనేది ఎవరి కంట్రోల్లోనే ఉండదు. కానీ మా కంట్రోల్లో ఉన్న విషయాన్ని కూడా మరి ఫస్ట్ నైట్ దాకా వెయిట్ చేయించిందండి. బట్ యు నో వాట్, ఇన్నాళ్ళు వెయిట్ చేయించేందుకు తనకి చాలా విషయాలు బాగానే తెలుసు. ఏ హలో, అందరూ ముందు అలా ఎలా చెప్తావు? అరే నీ లైఫ్ స్టోరీ మొత్తం వాళ్ళకి చెప్పావు, ఇది చెప్తే తప్పేంటి? అది నా లైఫ్, నేను చెప్తే ఓకే, నువ్వు చెప్పకూడదు. రైట్, నీ లైఫ్ నీ డిసిషన్స్ నీ ఇష్టం, అంతేగా? ఎగ్జాక్ట్లీ. ఇలాంటి చెత్త లాజిక్స్ నీకు ఎవరు నేర్పించారు బంగారం? ఇవి చెత్త లాజిక్లో కాదు, పైగా అది చెప్పిన వాళ్ళు చాలా కూల్ మనిషి. ఓహో, ఇప్పుడు నా కాంపిటీషన్ ఎవరు? ఆయనతో ఎవరు పోటీ పడలేరు. నువ్వు కూడా ఓయ్. ప్రతిసారి ఓడిపోతావు. మీ నాన్న, అవును, ఆయన కలిసి ఉంటే బాగుంది. నాకు కూడా అదే అనిపించింది. నన్ను కలిసావుగా, అతన్ని కలిసినట్టే. యు నో వాట్ టామీ, నువ్వు ఈ మాట అన్నాక ఎందుకో నువ్వు అంత అట్రాక్టివ్గా అనిపించట్లా. అవునా? బాయ్. నో, అవునా? నేను అట్రాక్టివ్ కాదా? మరి ఎవరు?